హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా కొబ్బరి తోటలో ఉన్న కొబ్బరి బోండాలు కోసుకెళ్ళడానికి అయితే వచ్చేసారనమాట. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసి ఇక్కడ 9 o'clock అంతా వచ్చేసారు. ఆల్రెడీ ఇక్కడ ముందే ప్రైస్ మొత్తం మాట్లాడేసాం. సో యాక్చువల్గా ఒక కొబ్బరి బోండం వచ్చేసి మన దగ్గర వాళ్ళు 5 రూపీస్కి అయితే తీసుకెళ్తారు. అది ఎంత ఉన్నా సరే వాళ్ళు 5 రూపీస్కి మాత్రమే తీసుకెళ్తారు. చూసారు కదా, ఇప్పుడు ఆయన మనకి ఒకటి కొట్టి ఇచ్చారు. అది యాక్చువల్గా ఏమైందంటే అది మొత్తం బాగాలేదు అంట. వాళ్ళు చూడగానే చెప్పేస్తారు ఏది బాగుంది ఏది బాగాలేదు మొత్తం చెప్పేస్తారు. ఇప్పుడు చూసారు కదా, ఒక ఆయన తాగారు, అదైతే ఏం బాగాలేదు అని చెప్పారు. సో ఇంకోటి ఇక్కడైతే వాళ్ళు చూసారా అది కోసారు. సో ఇట్లా వాళ్ళు గెలా కోసిన తర్వాత మొత్తం ఇలా ఏమాత్రం లేకుండా నీట్గా కోసేసుకొని అలా పెట్టేసుకుంటూ వెళ్తుంటారు అనమాట. ఇది చూసారా, దీంట్లో దాదాపు ఒక 30 to 40 కొబ్బరి బొండాలు ఉంటాయి. చాలా అంటే చాలా టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. వాళ్ళు చూడండి ఎంత నీట్గా కట్ చేస్తున్నారో. మొత్తం అంతా ఇలా చుట్టుపక్కల ఏం లేకుండా మొత్తం నీట్గా కోసేసుకొని అప్పుడు వాళ్ళు దాన్ని కట్ చేస్తారు. సో ఇది కిందకి పడితే పగిలిపోతుందని చెప్పేసి, మొత్తం అది చిన్నవి కాబట్టి పగిలిపోతుందని చెప్పేసి వాళ్ళు చిన్నగా దాన్ని కిందకి పెడుతున్నారు అనమాట. మన దగ్గర అయితే మొత్తం ఇంత చిన్న చిన్నవి వాళ్ళు డబుల్ రేట్కి వేసుకుంటారు. అంటే ఎలా అంటే ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్నవి 5 రూపీస్కి ఒకటి, చిన్నగా ఉన్నవి సో 5 రూపీస్ 2 అలా వేసుకుని వెళ్తుంటారు. ఇప్పుడు చూసారా వాళ్ళు అలా అలా కట్ చేస్తుంటారు. ఇప్పుడు ఈయన చేతిలో ఉన్నా కూడా డ్యామేజ్ అయినవి అని చెప్తున్నారు. ఇక్కడ నాకు కూడా ఒకటి కొబ్బరి బోండం కొట్టించారు. ఇది వాళ్ళు ఫారం అంటుంటారు దాన్ని. అది కూడా చాలా బాగుంది, కానీ అవి ఎక్కువ తాగకూడదు అంటారు. ఆ రెడ్ కలర్లో ఉన్నవైతే ఎక్కువ తాగకూడదు అని వాళ్ళైతే చెప్పారు. సో గ్రీన్ కలర్లో ఉన్నవైతే మన ఇష్టం, ఎన్ని అయినా రోజుకి ఒక 2-3 తాగొచ్చు అని చెప్పారు. సో దానికైనా ఎక్కువ తాగితే హెల్త్ ఖరాబ్ అవుతుందంట, బాడీ మొత్తం హీట్ అవుతుందంట. ఇక్కడ ఇంకోటి అయితే కొట్టిచ్చేసి మనకు ఇచ్చేసారు వాళ్ళు. చూడండి వాళ్ళు ఎంత నీట్గా కొడుతున్నారు కొబ్బరి తినడం కోసం. జస్ట్ అలా అలా కొడతారు, అలా మొత్తం ఓపెన్ అయిపోతుంది. నిన్న దాదాపు నేనే ఒక మార్నింగ్ టు ఈవినింగ్ 3 o'clock వరకు ఒక 10 కొబ్బరి బొండాలు తాగేసింటా. మొత్తం ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే ఏం తినలేదు, మొత్తం కొబ్బరి బొండాలు తాగుతూ సరిపెట్టుకున్నా. ఇప్పుడు వాళ్ళు మనకి ఆ కొబ్బరి బొండంలో ఉన్న కొబ్బరి తీసి ఇస్తున్నారు తినడం కోసం. సో అదైతే చాలా బాగుంది కొబ్బరి కూడా. ఇప్పుడు మనకు కూడా వాళ్ళు ఇంకొకటి తీసి కొట్టి ఇచ్చేసారు. తాగడానికి అయితే చాలా సూపర్గా ఉన్నాయి. వాటర్ మాత్రం కూల్గా జస్ట్ ఏదో అమృతంలో ఉన్నాయి. ఆ వాటర్ మాత్రం అమృతం అమృతం అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో కూడా కొబ్బరి చాలా అంటే చాలా బాగుంది. సో ఇది లేత కొబ్బరి చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా, ఇదైతే చాలా బాగున్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి, పెద్ద సైజ్ కూడా. ఇప్పుడు మనం సగం దూరం మాత్రమే వచ్చాము. ఇంకా ఒక 1.5 to 2 kilometers నడుచుకుంటూ పోవాలి ఇలాగే స్ట్రైట్. ఇప్పుడు మన దగ్గర 500 కొబ్బరి బొండం చెట్లు ఉంటాయి. దాదాపు దానిలో కాసేవైతే కాపుకొచ్చినవి 400, ఇంకా 100 అయితే ఇలాంటి ట్రీస్ ఉంటాయి. అలాంటి ట్రీస్ అయితే ఏం కాయట్లేదు. సో ఇప్పుడు అయితే మనమే హోల్ చేసుకొని తాగుదామని ట్రై చేస్తున్నాం. ఇక మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇలా చిన్నగా హోల్ చేసుకొని ఇలా తాగుతున్నాం. ఈ వాటర్ కూడా సూపర్గా ఉన్నాయి, చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.